आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज़ चैनल। बढ़ते हैं खबरों की तरफ। संगारेड्डी TNGOs भवन में पसमानदा तबकात की बहबूद के महकमे के ज़ेर एहतमाम ज़िले में 20 BC हॉस्टल में ज़ेर तालीम 10वीं जमात के 209 तलबा के लिए तरबियती क्लासेस का इफ्तिताह कलेक्टर बी क्रांति ने किया। సో చదివేటప్పుడే మీరు రాస్తూ చదవాలి. రాస్తూ చదివితే ఏమవుతుంది, ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా మీకు తెలుస్తుంది, ఫోకస్ ఇంక్రీజ్ అవుతుంది, యూ విల్ బి మోర్ అటెంటివ్. ఊరికే చదువుతూ ఉంటే కొన్ని థాట్స్ మైండ్ సెట్ డిస్టర్బెన్స్ అది ఇది ఉంటుంది. బట్ రాస్తూ చదివితే యూ విల్ బి కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ ద సబ్జెక్ట్. ప్లస్ రాయడం వల్ల మీకు ఏమి చదివారు అది కరెక్ట్గా రాస్తున్నారా లేదా అన్నది కూడా మీకు తెలుస్తుంది. అండ్ అల్టిమేట్గా ఎగ్జామ్లో మీరు చదివిందంతా కూడా బై రైటింగ్ ఓన్లీ యూ విల్ టెల్ ద ఎగ్జామినర్. కాబట్టి దట్ రైటింగ్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథ్స్. కంపల్సరీ మీరు చదివినంతా కూడా ప్రాబ్లమ్స్ అన్ని రాసి కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఊరికే మనం టెక్స్ట్ బుక్స్ నోట్స్ చదవడం వల్ల ఇట్ వోంట్ హెల్ప్. బయాలజీ ఉంటుంది, కంపల్సరీ డ్రాయింగ్స్ వేయాలి, బయాలజీ డ్రాయింగ్స్. సపోజ్ సోషల్ ఉంటుంది, మ్యాప్ పాయింటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ మ్యాప్ పక్కన పెట్టుకొని మీరు స్వయంగా మ్యాప్ పాయింటింగ్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా రైటింగ్ ప్రాక్టీస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ప్రిపేర్ ఫర్ యువర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్. అండ్ ఆ తర్వాత ఇంకొకటి ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంట్, లైక్ టెస్ట్ సిరీస్ అని అంటారు. సో మీకు ఇప్పుడు ఫైనల్, ప్రీ ఫైనల్ ఈ విధంగా టెస్ట్ ఎగ్జామ్స్ పెడుతుంటారు. సో ఆ టెస్ట్ ఎగ్జామ్స్ మీరు బాగా రాయాలి. దిస్ ఈస్ నథింగ్ బట్ రిహార్సల్ టు ద ఫైనల్ ఎగ్జామినేషన్స్. సో టెస్ట్ ఎగ్జామ్లో ఏదైతే సిలబస్ ఉంటుందో అది పర్ఫెక్ట్గా చదవండి. ఎట్లా మీ టెస్ట్ ఎగ్జామ్స్ పెడుతున్నారు, ఎగ్జామ్ సిలబస్ మీరు ప్రాపర్గా చదువుకుంటూ ఉంటే అదే విధంగా మీకు ఫైనల్ కూడా దట్స్ జస్ట్ రిహార్సల్. కాబట్టి దీంట్లో బాగా పర్ఫామ్ చేస్తే ఆటోమేటికలీ యూ విల్ పర్ఫామ్ వెల్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ యువర్ ఫోకస్, యువర్ ప్యాషన్, యువర్ కమిట్మెంట్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మెంటల్గా మీరు ఫిక్స్ అవ్వాలి దట్ ఈ ఎగ్జామ్లో నాకు 9 or 10 రావాల్సిందే. సో మీకు కమిట్మెంట్ ఉంటే డెఫినెట్లీ యూ విల్ పుట్ ఇన్ ఆల్ యువర్ ఫోకస్, ఆల్ యువర్ ఎనర్జీ ఇంటూ ఎగ్జామ్స్. ఆ కమిట్మెంట్ లేకపోతే మాత్రం ఎంత చెప్పినా కూడా మనకు వేస్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ షుడ్ బి కమిటెడ్. మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి. సో సివిల్ సర్వీసెస్ నేను చేసినప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఇస్ మెంటల్ స్ట్రెంగ్త్. ఎందుకంటే ఒకటే రావడం కష్టం ఐఏఎస్ అన్నది. సో ఐఏఎస్లో 180 సీట్స్ ఉన్నాయి. సో మొత్తం దానికోసం కష్టపడే వాళ్ళు 10 లక్షల మంది ఉంటారు. ప్రతి సంవత్సరం ఓన్లీ 180 విల్ బికమ్ ఐఏఎస్. సో అది ఫస్ట్ టైం సాధించడం కష్టం. నాకు కూడా 3rd అటెంప్ట్లో వచ్చింది. సో ఫస్ట్ అటెంప్ట్ నాకు వేరే రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అని వచ్చింది, సెకండ్ అటెంప్ట్లో ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది, 3rd అటెంప్ట్లో నాకు ఐఏఎస్ వచ్చింది. సో 3-4 ఇయర్స్ వరకు వితౌట్ ఎనీ డైవర్షన్ అదే సబ్జెక్ట్ చదువుతూ డైలీ 10 to 12 hours ఓవర్ 3-4 hours వితౌట్ ఎనీ డైవర్షన్. మనకు కొంచెం ఫ్రెండ్స్, సోషల్ సర్కిల్, ఫెస్టివల్స్, ఈ డైవర్షన్స్ కొంతమందికి ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ ఉంటే చదవడం కష్టం. సో చదువు అని కమిట్ అయినప్పుడు ఇంకా అదే ఉండాలి. దట్ షుడ్ బి లైక్ యువర్ మెడిటేషన్, లైక్ ఒక తపస్సు చేసినట్టు చదవాలి. సో సివిల్స్ చదవాలంటే అంత స్ట్రెంగ్త్ ఉండాలి, అంత కమిట్మెంట్ ఉండాలి. సో హూఎవర్ ఆర్ లైక్ ఇందాక చెప్పారు, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ బీ రెడీ ఫర్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్. ఓకే, సో కొంచెం పర్సనల్ లైఫ్లో కొన్ని ట్రబుల్స్ ఉండొచ్చు, ఏ వచ్చినా కూడా ఆ ఎగ్జామ్, ఆ కమిట్మెంట్, ఆ గోల్, దానికి మనము మర్చిపోకుండా అదే కమిట్మెంట్తో చదవగలగాలి. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనం ఎంత చదివినా కూడా కొన్నిసార్లు లక్ అని ఉంటుంది, దెర్ విల్ బి అదర్ ఫ్యాక్టర్స్. సో ఒక దాంట్లో మనం అనుకున్నది సాధించలేకపోతే నిరాశపడి లేదు ఇంకా మనకు ఏం చేయలేము అని కూడా కొంతమంది ఎక్కువ డిసప్పాయింట్ అవుతుంటారు. దట్ షుడ్ నాట్ హ్యాపెన్. So students, you are having full of energy, you have lot of life ahead of you. So మీరంతా ఇప్పుడు just 15 years ఉన్నారు, you have to live long life. కాబట్టి there are lot of opportunities. ఒకటే ఆపర్చునిటీ ఎప్పుడు రాదు, there are multiple opportunities.
కాబట్టి ఏది మీకు కరెక్ట్గా ఉంటుందో మీరే అనుకొని ఆ గోల్ పెట్టుకొని చదవండి. ఒకవేళ అది రాకపోయినా కూడా ఏం నిరాశపడాల్సిన అవసరం లేదు. దెర్ విల్ బి మెనీ మోర్ ఆపర్చునిటీస్. సో మీకు కష్టపడే తత్వం ఉండి కమిట్మెంట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. ఇఫ్ నాట్ ఇన్ వన్ ఆస్పెక్ట్, సమ్ అదర్ ఆస్పెక్ట్. రాలేదు, సెకండ్ టైం రాలేదు, బట్ స్టిల్ ఐ కెప్ట్ గోయింగ్. ఒకవేళ థర్డ్ టైం రాకపోయినా ఐ వుడ్ హ్యావ్ డన్ సంథింగ్ ఎల్స్. సో లైఫ్ డజంట్ స్టాప్ దేర్. కాబట్టి యూ షుడ్ హ్యావ్ అ గుడ్ పాజిటివ్ యాటిట్యూడ్. యూ డెఫినెట్లీ అచీవ్ సంథింగ్ ఆర్ అదర్ గ్రేట్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, ఆల్ ద బెస్ట్. మిమ్మల్ని నేను 7 అక్కడ ఎగ్జిబిట్స్ జరిగాయి కదా మన స్టేట్, అక్కడ ఎగ్జిబిట్స్లో మిమ్మల్ని చూసాను. అండ్ ఫస్ట్ టైం అంటే యంగ్ కలెక్టర్ని మిమ్మల్ని చూసిన తర్వాత పక్కా చెప్తున్నాను, నేను చాలా మంది కూడా చెప్తున్నాను, మీ ఇన్స్పిరేషన్ ఎవరన్నా అని అడిగితే నేను మా క్రాంతి మేడం అని చెప్పేసి పక్కా. అండ్ చాలా కష్టపడి ఉంటారు సార్ మ్యామ్. అంటే మీకు కొంచెం మేబీ సజెషన్స్ కావాలి. అంటే ఎస్, ఐ వాంట్ టు బి ఏ కలెక్టర్, సో వాట్ ఐ హావ్ టు సాక్రిఫైస్ టు బి ఏ కలెక్టర్. థ్యాంక్ యూ. అది మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. మీకు ఇన్స్పిరేషన్ సార్, ఒకటి ఆ సక్సెస్ స్టోరీ అంటే ఏ విధంగా ప్రణాళిక వేసుకొని చదవాలని అడుగుతున్నారు. సో ఏ ఎగ్జామ్స్కి అయినా కూడా 2-3 పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి, ఫస్ట్ సిలబస్ అంతా కూడా ఒక టైం టేబుల్ ప్రకారం చదువుకోవాలి, ప్లానింగ్ అనేది ఉండాలి. సో మీరు ఇప్పుడు 60 days 55 daysలో ఎగ్జామ్స్ ఉన్నాయన్నారు కాబట్టి మీకు ఎంత సిలబస్ ఉంది సబ్జెక్ట్ వారీగా, సో రోజు మీరు ఎన్ని గంటలు చదవాలనుకుంటున్నారు, సో ఎన్ని అవర్స్ చదవాలనుకుంటున్నారు అన్నది ఇట్ ఈస్ అప్ టు యూ. సో నేను సివిల్స్ ప్రిపరేషన్ అప్పుడు ఐ థింక్ 12 to 14 hours ఐ యూస్ టు రీడ్. 12 hours జనరల్గా అయితే 12 hours, ఇన్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు 12 to 14 hours కొంచెం ఎక్కువ చదివేది ఉంది. కొంతమంది 18 hours అంటారు. ఇట్స్ అప్ టు ద ఇండివిజువల్ కెపాసిటీ. మనం చదివింది క్వాలిటీగా చదవాలి, మనకు చదివింది మనకు అర్థం అవ్వాలి, గుర్తుండాలి, మళ్ళీ ఎగ్జామ్లో రాయగలగాలి. సో క్వాలిటీ టైం అన్నది ఇంపార్టెంట్. సో మీరు 8 hours చదవాలనుకుంటున్నారా 10 hours అన్నది మీకంటూ ఒక ఇండివిజువల్ ప్లానింగ్ మీరు వేసుకోవాల్సి ఉంటుంది సబ్జెక్ట్ వారీగా. అండ్ రివిజన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్లీ అందరు చదువుకుంటూ పోతుంటారు, బట్ రివిజన్ అన్నది చేయరు. సో ఎగ్జామ్ డేట్ ముందు ఎంత ఎక్కువ సబ్జెక్ట్ అంతా కూడా ఒక రోజులో మీరు